జిల్లా ఓజిలి మండలం అత్తివరం గ్రామానికి చెందిన ఎల్లు గురుమూర్తిని అదే గ్రామానికి చెందిన కొంతమంది పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు వెల్లడించారు. ఈ విషయమై శనివారం నాయుడుపేటలోని పోలీస్ డివిజన్ కార్యాలయం వద్ద డీఎస్పీ చెంచుబాబు ఎల్లు గురుమూర్తి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత నెల 27వ తేదీ రాత్రి అత్తివరం గ్రామానికి చెందిన ఎల్లు గురుమూర్తి అదే గ్రామానికి చెందిన అనిల్ రెడ్డితో కలిసి నాయుడుపేట నుంచి స్వగ్రామానికి మోటార్ సైకిల్ పై వెళ్తున్నాడు. ఈ విషయమై ముందుగా పసగట్టి కాపు కాచి ఉన్న అత్తివరం గ్రామానికి చెందిన మల్లి చందుకుమార్మ, అతని సమీప బంధువులు మల్లి శ్రీనివాసులు, మల్లి శరత్, నెల్లూరుకు చెందిన యనమాల సాయిలు పథకాన్ని రూపించుకున్నారన్నారు. ప్రమాదం మాటన హత్య చేసేందుకు గురుమూర్తి వెళ్తున్న బైక్ వెనకాలే చందు నెల ముందు నూతనంగా కొనుగోలు చేసిన అశోక్ లైలాండ్ దోస్తు వాహనాన్ని తీసుకుని గురుమూర్తిని ఢీకొనేందుకు తీసుకువెళ్లారు. కోనేటి రాజుపాలెం దాటిన తర్వాత ద్వారకాపురం మలుపు రహదారిపై దోస్తు వాహనం లైట్లు ఆపేసి వేగంగా వెళ్లి బైక్ను ఢీకొన్నారు. దీంతో బైక్ నడుపుతున్న అనిల్ రెడ్డి బైక్తో పాటు రోడ్డు పక్కగా పడిపోగా గురుమూర్తి దోస్తు వాహనం అద్దాల మీద పడి అక్కడి నుంచి వాహనం కింద ఇరుక్కున్నాడు. అప్పటికి వాహనం నిలపకుండా వేగంగా తీసుకువెళ్లి సుమారు కిలోమీటర్ దూరం వెళ్లి వాహనాన్ని నిలిపివేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న గురుమూర్తి కుమారుడు ఎల్లు గురుతేజ సంఘటన స్థలానికి చేరుకుని వాహనం కింద ఇరుక్కొని తీవ్ర గాయాలతో ఉన్న గురుమూర్తిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. గురుమూర్తి అనేక ఇబ్బందులకు గురి చేశాడని గురుమూర్తిపై కక్ష కట్టి ప్రమాదం మాటున హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో నిర్ధారించారు. ఈ మేరకు కేసులో దొరికిన 4 నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి గురుమూర్తిని హత్య చేసేందుకు ఉపయోగించిన దోస్తు వాహనం, మోటార్ బైక్, స్క్రూ డ్రైవర్, వాహన విక్రయ అగ్రిమెంట్ కాగితాలు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇంకా ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసుకు సంబంధించి ఇంకెవరైనా ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. తేదీ 27/4/2025 రాత్రి 9:30 గంటలప్పుడు గ్రీన్ టెక్ కంపెనీ దాటిన తర్వాత ద్వారకాపురి కాలనీ రోడ్డు మీద జరిగిన ఘటనలో ఎల్లు గురుమూర్తి చనిపోయినటువంటి సంఘటనకు సంబంధించి నాయుడుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 145/2025ని కేసు నమోదు చేయడం అయింది. ఆ కేసులో ఎల్లు గురుతేజ మృతుని కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తుని నాయుడుపేట టౌన్ సి బాబీ గారు దర్యాప్తు చేసిన తర్వాత దాని మీద ఈరోజు ఉదయం 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మల్లి చందు సన్ ఆఫ్ బాబు, మల్లి శ్రీనివాసులు సన్ ఆఫ్ కోటయ్య, మల్లి శరత్ సన్ ఆఫ్ చెంచయ్య. వీళ్ళు ముగ్గురు అత్తివరం విలేజ్ ఓజిలి మండలం. యలమల సాయి అని వీళ్ళ బంధువు నెల్లూరులో ఉంటాడు. ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు పూర్వపరాలకు చూసేటప్పటికి అత్తివరం విలేజ్లో అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి మనస్పర్ధలు, వాళ్ళని ఎవరైతే అక్యూజ్డ్కి వాళ్ళ కంపెనీలకు నీళ్లు తోలుకునే విషయంలో కానీ, కంపెనీల్లో కూలీ పని చేసే విధానంలో కానీ వాళ్ళ ఉద్యోగాలు మానిపించారనేటువంటి కక్షతో వాళ్ళకి ఆర్థికంగా చాలా కష్ట నష్టాలు కలిగించారనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ చందు ఎల్లు గురుమూర్తిని చంపాలనేటువంటి ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆదివారం రోజు సాయంత్రం గురుమూర్తి, అనిల్ రెడ్డి అనే ఇద్దరు బైక్ మీద వస్తూ ఉంటే అత్తివరం విలేజ్ నుంచి నాయుడుపేట టౌన్కి వస్తూ ఉంటే సాయంత్రం 5:30 గంటలప్పుడు వాళ్ళని చూసి ఇమీడియట్గా తను అనుకున్నటువంటి ప్రకారం తన అన్న వరుస అయినటువంటి శ్రీనివాసుని పిలిపించుకొని, తనకు బావ వరుస అయినటువంటి సాయిని పిలిపించుకొని, ఆల్రెడీ అంతకుముందు శరత్ అనే అతను కూడా కజిన్ బ్రదర్ అవుతాడు. వీళ్ళు 4 ప్లాన్ చేసుకొని
అతనికి ఉన్నటువంటి దోస్తు వెహికల్ని ఒక 4 రోజుల క్రితం కొన్నాడు. అంతకుముందు అతను 2 వెహికల్స్ పని వాడుకొని హైరింగ్కి వెళ్ళేవాడు. ఈ కొన్నటువంటి వెహికల్ తోటి గుద్ది చంపాలనే ఉద్దేశంతో ఆ వెహికల్ తోటి వాళ్ళు శ్రీనివాసులు, ఎల్లు గురుమూర్తి మరియు అనిల్ రెడ్డి రాత్రి 8:30 తర్వాత సుమారుగా 9 ఆ ప్రాంతంలో బయలుదేరి నాయుడుపేట నుంచి అత్తివరం వెళ్ళేటప్పుడు సమాచారం కోసం మళ్ళీ శ్రీనివాసులని ఉపయోగించుకొని మళ్ళీ శ్రీనివాసులు సమాచారం చేస్తే బయలుదేరారు. అన్న తర్వాత ఆ వెహికల్ని ఒక సైడ్ ఆపి ఆ వెహికల్ తోటి గుద్దినప్పుడు ఆ అనిల్ రెడ్డి అనే అతను బండి నడుపుతున్నటువంటి అనిల్ రెడ్డి లెఫ్ట్ సైడ్ పడిపోతాడు. బైక్ పడిపోయిద్ది. బండిలో పిలియన్ రైడర్గా ఉన్నటువంటి ఎల్లు గురుమూర్తి ఆ గుద్దటం వల్ల ఫోర్స్కి పైకి ఎగిరి విండ్షీల్డ్ మీద పడి ఆ తర్వాత ముందుండేటువంటి 2 చక్రాల మధ్యలో ఇరుక్కుపోయి అలా లాక్కొని వెళ్ళిపోతాడు వెహికల్ని, ఆ మనిషిని కూడా. విపరీతమైన గాయాలు అయిపోయి ఎడం పక్క అతను చనిపోవడం జరిగింది. అది జరిగిన తర్వాత బండిని ఆడ వదిలిపెట్టేసి వాళ్ళిద్దరూ పారిపోయి మళ్ళీ సీనైన అతను పికప్ చేసుకొని అక్కడి నుంచి ఏదో దూరంగా బైక్ మీద వెళ్ళటం జరిగింది. సో ఆ కేసులో ఇది కావాలని చంపాలన్న ఉద్దేశంతో చేశారు కాబట్టి చేసి దాన్ని ఒక రోడ్ యాక్సిడెంట్ రూపంలో నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కేసు దర్యాప్తులో మొదటి నుంచి అది అనుమానం జరిగినటువంటి విధానాన్ని బట్టి, దానికి నంబర్ ప్లేట్ తీసేసిన దాన్ని బట్టి, దానికి సైడ్ ఉన్నటువంటి నంబర్ని రిమూవ్ చేసిన దాన్ని బట్టి, ఈ అనేకటువంటి కారణాల వల్ల సీసీ కెమెరా ఫుటేజ్, టెక్నికల్గా వచ్చినటువంటి సీసీ కెమెరా ఎవిడెన్స్ వల్ల వీటన్నిటిని బట్టి వీళ్ళు కావాలని చంపాలన్న ఉద్దేశంతోనే అది చేశారు. ఈ కేసులో ఇంకా కొన్ని సాక్ష్యాధారాల కోసం, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అది వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి అరెస్ట్ చేసినటువంటి 4గురిని కోర్టు ముందు రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.